రిజల్ట్ వచ్చేది. ఇవాళ నాన్నగారిది ఒక రిజల్ట్ వచ్చింది. అవి సూపర్ హిట్, ఇది సూపర్ హిట్. మా సన్కి చెప్పాను నేను, అరే 10th క్లాస్ పాస్ అయితే నేను టికెట్ బుక్ చేస్తారా, నాన్నగారిది వైలెన్స్ చూపిస్తా మొత్తం అని చెప్పిన, చూపించిన నా కొడుకు మై సన్. సూపర్ 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 ఉన్నది సినిమా మాత్రం. ఊహించిన దానికంటే హైలైట్ ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎవరు ఊహించరు, ఊహించే దానికంటే ఎక్కువ ఉన్నది వైలెన్స్. ఎంత వైలెన్స్ ఉన్నా కానీ స్క్రీన్ మీద సైలెన్స్ గా పడుతుంది. అర్జున్ సర్కార్ మాత్రం శివతాండవం ఆడిపించిండు. మీరు సల్లారా చూస్తారే సైకిల్ వాళ్ళని నరికేది, దానికంటే బీభత్సంగా ఉంటుంది ఫైట్. బీభత్సంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సల్లార్ కంటే బీభత్సంగా ఉంటుంది, యానిమల్ కంటే బీభత్సంగా ఉంటుంది. నాన్నగారిని ఒక కొత్త కోణంలో చూపించారు. అది ఓన్లీ శైలేష్ కోలన్ గారికే సాధ్యమవుతుంది మాత్రం పక్క చెప్తాను. ఫైనల్ గా మాత్రమే రివీల్ చేశారు, అది చాలా బాగా నచ్చింది. ఫ్యాన్స్ బోర్ కాదు అసలు, ఇల్లు వేస్తారు. ఫుల్ వైలెన్స్ ఉంటుంది, గట్టిగా వైలెన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం అది కాంటెక్స్ట్ ని బట్టి ఉంటుంది అనమాట, అడ్డదిడ్డంగా ఉండే వైలెన్స్ కాదు. సో ఫ్యామిలీస్ కూడా ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లం. కొంచెం 1 or 2 సీన్స్ లో స్లైట్లీ కొంచెం బీప్ లాంగ్వేజ్ ఉంటుంది, బీప్ ఏం లేకుండా ఉంటుంది. అది జస్టిఫైడ్ అంటే ఆ జానర్కి ఆ క్యారెక్టర్ సెట్ చేయడానికి అలా చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ లవ్ చాలా బాగా బ్లెండ్ చేశారు క్యారెక్టర్ లో. ద లవ్ ఫర్ ది హీరో, తను కూడా ఈ టోటల్ క్యారెక్టర్స్ అన్ని అందులోనే పార్ట్ ఆఫ్ ద స్టోరీ అయిపోతుంది. వేరే స్టార్స్ తో హీరోయిన్ సినిమా తీస్తే జస్ట్ వాళ్ళకు ఒక హీరోయిన్ సినిమాలో కావాలి పెడతారు. ఆమె ఒక క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్, పోలీస్ తగ్గట్టు ఉంటది. ఇందులో మనం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ రొమాన్స్ కాదు కదా, పాటలు సన్నివేశాలు పెట్టడానికి. అలాంటి పోలీస్ కేసు అంటే ఆల్రెడీ అన్ని 1 man షోలే. పోలీస్ స్టోరీ నుండి మీరు ఏ సినిమా వైజయంతి మూవీ కూడా ఏదైనా చూసుకోండి, ఏదైనా పోలీస్ స్టోరీ అంటే 1 man షోనే ఉంటది. ఇది కూడా 1 man షోనే, కాకపోతే లాస్ట్ లో అడవి చేసి ఇచ్చాడు కదా, అది గూస్ బంప్స్ అనమాట. అవి బంప్స్ మామూలుగా లేవు. పార్ట్ 4 ఉంది, ఆ 4 కోసం మ్యాట్ని వారికి వేసిస్తే ఆ 4th కూడా చూసి వెళ్ళిపోతాం. బాగుంది. యాక్షన్ అయితే పీక్స్ లో ఉన్నా, ఇంకా క్లైమాక్స్ లో అయితే హిట్ 4 గురించి చూపిస్తారన్నా, అది చూస్తే మైండ్ బ్లో అవుతుంది అన్న. అంటే వైలెన్స్ చాలా ఎక్కువ ఉంది. వైలెన్స్ అంటే మీరు మూవీ చూసాక మీకు అంతా అనిపించదు అన్న, ప్రతి వైలెన్స్ అంటే ఒక ఎమోషన్ ఉంటది. ఊరికే వేరే మూవీ వచ్చింది మలయాళంలో, దాంట్లో ఊరికే యాక్షన్ ఉంది, కానీ దీంట్లో ప్రతి యాక్షన్ కి ఒక రీజన్ ఉంటది. ఇంకా నాని అయితే సూపర్ అన్న, నాని స్క్రీన్ లో వస్తే చాలా మజా వస్తుంది.